ఈరోజు చక్కటి రోజు మన గురువర్యులైనటువంటి వారి పుట్టినరోజు దినమున వాస్తవంగా ఇది 9వ కావచ్చు లేకపోతే 19 ఫస్ట్ అప్పుడు దేవస్థానం కొండగట్టు ఆధ్వర్యంలో దేవస్థానం డైరెక్టర్గా ఉంటుంది. అప్పుడు రాయమల్లి గారు పిలిచిన తర్వాతనే అక్కడ పూజా కార్యక్రమం చేసి మరి ముందుకు నడిపించడం జరిగింది. అదేవిధంగా ఈ కొండగట్టు క్షేత్రం ఏదైతే ఉందో దాదాపు 600 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి, అదేవిధంగా ఈరోజు గురువారులు ఏదైతే చెప్పిన విధంగా మరి సస్యశ్యామలమైనటువంటి ఈ పచ్చని ఈ ఆవలను చూస్తూ ఉంటే కడుపులో ఉన్నటువంటి రోగాలని పారిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా నా చిన్నతనంలో దాదాపు 30 సంవత్సరాల క్రితం ఈ బావి కాడికి వచ్చి మేము నీళ్లు తాగుతూ ఉంటుంటిమి. మరి అదేవిధంగా ఇప్పటివరకు కూడా ఆ రకంగా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి చెల్లుకూరి మన బాబాస్వామి ఏదైతే ఉందో ఈ కొండగట్టుకి గిరి ప్రదర్శన చేయాలన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు మరి పూడూరు గ్రామం నుంచే మరి జనాలు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అదేవిధంగా అనుకుంటూ మరి రాబో కాలంలో వందలాది మంది వేలాది మంది వచ్చేటువంటి ఆలోచన ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందరు కూడా ఈ ఆంజనేయ స్వామి మరి ఆయన ఆశీస్సులు ఉంటాయి కాబట్టి అందరూ సస్యశ్యామలంగా ఉంటారు కాబట్టి అందరూ కూడా మళ్ళొచ్చే పౌర్ణమికి వందలాది మంది మరి తిరిగి రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు వచ్చినటువంటి అందరు కూడా ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి మరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మన గురువారుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి.